రాష్ట్రంలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు డిపోల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇవాల్టి నుంచి మహా ధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30% తగ్గకుండా పీఆర్సీ అమలు చేయాలంటున్నారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు తీరే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. రైట్, ఇక ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కారణంగా ఇటు ప్రయాణికులైతే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లేవారు బస్ స్టాప్స్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రజెంట్ మనం జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ అడపా బస్సులు అయితే ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా ఇటు కరీంనగర్ కావచ్చు, దాంతోపాటు జగిత్యాలు, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాయి. దాంతోపాటు జనగామ నుంచి కూడా ఎక్కువగా బస్సులు ఆర్టీసీకి సంబంధించిన పల్లె వెలుగు బస్సులను కూడా ఆపరేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ డిమాండ్లు కరెక్టే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఇప్పటికొచ్చి వచ్చింది కాదు వీళ్ళది 2015 నుంచి వస్తుంది. అందరూ అర్థం చేసుకోవాలి. ప్యాసింజర్ అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, డ్రైవర్లు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు చేసి లీగల్గా చేస్తారు, ఇల్లీగల్గా అది చేస్తలేరు. వాళ్ళు అయినాయి అప్పుడు అంతే. ఇంకా వాళ్ళకు ప్రతి గవర్నమెంట్ వస్తుంది, చెప్తుంది, ఇవాళ చేస్తామంటుండ్రు. వాళ్ళు కూడా గవర్నమెంట్ టైం ఇవ్వాలి. 3 ఏళ్ళే కదా గవర్నమెంట్ వచ్చి. అన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పటిదప్పుడే మనకు కావాలంటే అన్నీ కావు. వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంత కాకుంటే కొంచెం ₹1 కూడా ఆటోనాని ఇవ్వాలి వాళ్ళకు. అన్నీ ఒకటేసారి కావాలంటే కావు కదా మేడం. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతసేపు అయింది బస్సుల కోసం వెయిట్ చేస్తాం? మేము 8కి వచ్చినాము. మార్నింగ్ 8కి వచ్చినాము. బిచ్చుకుందా వెళ్ళాలి. ఇక్కడనే బస్సులు ఇగొస్తాయి అగొస్తాయి అని వెయిట్ చేస్తే తప్ప ఏం లేదు. కరీంనగర్ అండ్ సిద్దిపేట అవి నడుస్తున్నాయి. అసలు బంద్ పెట్టాలంటే మొత్తం బందే. కొన్ని నడుస్తున్నాయని అనంగిన్నాము. మాది కూడా నడుస్తుందేమో అని మేము వచ్చినాము. మా అల్లుడిది మ్యారేజ్ ఉండే, అందుకే వచ్చినాము. అసలు ఇక్కడికి వస్తే ఒక్క బస్సు కూడా లేదు. బస్సుల కోసం చూసినాం. చాలాసేపు అవుతుంది. ఇగొస్తుందా ఆగొస్తుందా అని ఆశ అంతే మాకు. కానీ ఈ బాబుని ఎత్తుకొనైనా ఇంతసేపు ఉన్నాను కానీ ఓపిక మాకు. ఎట్లా మరి ప్రైవేట్ ట్రావెల్కి వెళ్తారా? మరి బస్సులు రాకపోతే ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? ప్రైవేట్ వెళ్దామని అంటే బయట అడిగేసి వచ్చినాం. ₹1000 అంట ఒకరికి. అట్లా మేము కట్టుకోలేము కదా. మా మనిషికి ఒక 500 వేసుకున్నా 1500లో వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ మనిషికి 1000 అంటే ఎట్లా మేడం చెప్పండి. నార్మల్ టైంలో అంటే 300, 350 అవుతుంది. అట్లా 300, 350 అవుతుంది. కానీ ఎక్కువ ఒక 200 ఎక్కువ వేసుకుందామన్నా కూడా ₹1000 అంటారు బయట వెహికల్ అడిగితే. ముగ్గురం ఉన్నాం. అట్లా ఇబ్బంది కదా మేడం. బస్సు వస్తుందేమో అని చూస్తున్నాం కానీ ఇంతవరకు రాలేదు. ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాం. నేను లేదు మా అమ్మ మేడం. మేము నారాయణకెళ్ళి మా ఊరు అబ్బిందా. మేము అక్కడ ఉంటాం. మా అల్లునికి సిజర్ అయింది మల్కాజ్గిరి హాస్పిటల్లో. ఇక ఆడికి వచ్చిన చూస్తామని వచ్చిన. బస్సులు బంద్ ఉన్నాయి నాకు తెలియదు. ఈ రాత్రి నుంచి బస్సులు లేవు, ఏం లేవు అంట. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏమవుతుంది. ఇప్పుడు ఆడ హుషారు లేదంట. మా యారలకు హాస్పిటల్ వేసిరంట. ఎట్లా వెళ్ళలే మేడం. మాకు సంగారెడ్డికి బస్సు లేదు, నారాయణఖేడ్ బస్సు లేదు. ఇబ్బంది అవుతుంది. 1000 అడుగుతారు. డిసెంబర్కి 1000 అడుగుతారు. బస్సులకు 1000 అడుగుతారు. మేము రోజు కూలి పని చేసేటోళ్ళం. ఇప్పుడు పనికి వస్తే మాకు కడుపు నిండుతుంది, లేకపోతే నిండది. గర్ర పరిస్థితి మేము పెట్టలేము సార్. మేడం ఒక 500 లీటర్ 200 అంటే పెట్టుకొని పోతాము. 1000 మేము పెట్టలేము మేడం. ఇప్పుడు మా వాళ్ళకి హుషారు లేదు. ఇప్పుడు ఎన్ని ఖర్చు అయితే తెలియదు. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి వచ్చేటప్పుడు మాకు ఊరికి వెళ్ళినప్పుడు బస్సులు చాలా ఉంటాయి కదమ్మా. బస్సుకు వచ్చిన ఫ్రీ బస్కి వచ్చిన దిగితే మాకు అప్పుడు ₹100 తీసుకురు మల్కాజ్గిరి ఇవ్వడానికి. ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చేటప్పుడు 350 తీసుకురు మాకు. 50 ₹100 వచ్చి 350. ఇప్పుడు ₹1000 అంటే మేము పెట్టలేము మేడం. ఉన్నే చెప్తా. ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అయితే మేడం. పొద్దున్న మేము టిఫిన్ కూడా తీసుకురాలేను. వచ్చినా ఇన్ని కూర్చున్నాయి. వాళ్ళ పిల్లలు ఏడుస్తారు. పాపం ఆమె అయితే పిల్లలు ఏడుస్తారు. బస్సులు కావాలి మాకు. ఎక్కడికెళ్ళి మాకు నారాయణఖేడ్ బస్సు 3 గంటల కానీ వేయాలి మాకు. పోతాం 10, 12, 15 మంది ఉన్నాం. ఇప్పుడు మేము నారాయణఖేడ్ పెట్టలేం. సంగారెడ్డి కూడా వస్తే అట్లనే డిసెంబర్ కానీ పోతాం. సంగారెడ్డి బస్సులు కూడా లేవు. అన్ని బాసోడ, నర్సాపూడు, మేదకు అవేవి ఉన్నాయి. చేస్తే మొత్తమే బంద్ చేయాలి, లేకపోతే మొత్తమే ఇది చేయాలి.
అన్న ఎట్లుంటుంది మీకు నార్మల్ టైంలో గిరాకీ సమ్మె కదా ఎట్లా అవుతుంది ఇప్పుడు? నార్మల్ ఎండాకాలం కాబట్టి సమ్మర్ కొంచెం ఈ ఇంతకుముందుకే షాపులన్నీ నడవకపోతుండే, ఇప్పుడు సమ్మర్లో కొంచెం అట్లా ఇట్లా నడుస్తుంది అనగానే ఈ సమ్మె ఒకటి పోయినా సరే సకల జన సమ్మె ఒకటి లాక్డౌను, అందులోంచి ఇంకా మేము కోలుకోలేదు. చాలామంది బస్ స్టాండ్ వదిలేసి మా బిజినెస్ చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా లాస్ అయిపోయినాం మేము వల్ల. ఒక్క ఆర్టీసీ వాళ్ళు ఒక 2 months ఏమో మాఫ్ చేసారు. లాస్ట్ టైం 11 monthsకు 9 నెలలు ఆర్టీసీ రెంట్ కట్టించుకోరు. మా దగ్గర మా ఈ డిపాజిట్ ఆల్రెడీ 9 నెలలు ఉంటుంది. డిపాజిట్లు ఇస్తారు, వాళ్ళు ఇష్టం ఉన్నది చేస్తారు. ఆర్టీసీ అధికారులు అట్లనే ఉర్రు. ఈ చిరు వ్యాపారులు ఈ బిజినెస్ ఆర్టీసీలో చేయలేరు. ఎందుకంటే ఈడ ఏంటంటే మేము ఒక 7 నెలల నుంచి ఉన్నాం కాబట్టి ఓ దాంట్లో లాసు ఓ దాంట్లో లాభం అనేది ముందుకు నడిపిస్తాం. కానీ చాలా ఇబ్బందులు ఉన్నాం. ఆర్టీసీ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. చిరు వ్యాపారులు మా దుకాణం వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి 30,000 రెంట్. దీనికి మా ఒక వర్కర్ ఒక 2 వర్కర్లు ఉంటే వాళ్ళకు ఒక 1,000 రూపాయలు 2,000 అంటే డైలీ 5,000 తీసేయాలి. ఇది 4,000 గిరాకే అవుతలేదు. 5,000 ఎక్కడి నుంచి తీయాలి మేము? అటువంటి టైంలో ఇట్లాంటిది ఇది ఒకటి. అసలు ఇంకొకటి ఆర్టీసీ లాస్ కానికి కారణం కూడా ముఖ్య కారణం ఏంటంటే అధికారులు ఏంటంటే ఎన్ని లాస్ అయినా సరే ఇప్పుడు చూడు ఆ పక్కకు బందే ఉంది, ఈ పక్క స్టాల్ బందే ఉంది. ఎన్ని ఎండ్లైనా సరే దాన్ని అట్లనే బంద్ పెడతారు. ఇప్పుడు సపోజ్ నేను 10,000 ఈ దుకాణం వేసినా లాస్ అయినా వెళ్ళిపోయినా నడుస్తలేదని దాన్ని మళ్ళీ 9,000కి ఇయర్ ఇల్లు 10,000కి ఒక 100 రూపాయలు ₹1 ఎక్కువ ఉంటేనే ఈ స్టాల్ మళ్ళీ టెండర్ ఇస్తారు. వాళ్ళు 10 ఏళ్ళు బంద్ ఉన్నా కూడా దీన్ని తగ్గించారు. దానివల్ల ఆర్టీసీ కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతుంది. అమ్మ ఏ ఊరికి వెళ్తున్నారు? ఎంతసేపు అయింది వచ్చి? వెళ్ళాలనేసి ఒక గంట అవుతుంది వచ్చి. సంగారెడ్డి వెళ్దామని వచ్చినాం. ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటాం మేము. గంట సేపు అవుతుంది. అక్కడ గృహప్రవేశం ఉంది, వెళ్దామని వెళ్ళినాం. ఇంకా మా వాళ్ళు ఒకదాన్ని వెళ్ళేసి వస్తా అని వెళ్ళినాము. కాకపోతే ఇంకా బస్సులు రావని చెప్తున్నారు. నారాయణఖేడ్ డిపో సంగారెడ్డి అయితే అవే ఉన్నాయి కదా, లేవని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ ఏం చేద్దాం, వెళ్ళిపోవాలన్నా లేమ్మా ఉంటాయి కానీ అంత పైసలు పెట్టి వెళ్ళలేము. 1,000 రూపాయలు అంటుండు. సంగారెడ్డి వరకే 1,000 రూపాయలు అంటుండు. 1,000 రూపాయలు పెట్టుకొని ఏమి వెళ్ళగలుగుతాం? మాకు ఫ్రీ బస్సెస్. నారాయణఖేడ్ బస్ అంటే ఫ్రీయే ఉన్నాయి. ఇక మామూలుగా కొట్టేప్పుడు అంటే 200, 300 తీసుకుంటారు. ఇప్పుడు 1,000 రూపాయలు అడుగుతుండు. ఇంకా చూద్దాంలే, ఇక్కడ ఉంటే ఇక్కడ వెళ్దాంలే అని ఇక్కడ వచ్చి కూర్చున్నా. గంట సేపు అవుతుంది వచ్చి. అది మాకు ఎట్లా తెలుస్తుంది అమ్మా? రాజకీయ వాళ్ళు ఏం చెప్తాం మేము? పబ్లిక్ను ఇబ్బంది పెట్టడం తప్ప. అందరు ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా ఉంటారు. కార్లు బండ్లు అన్ని ఫెసిలిటీస్ 1,000 సంపాదించుకొని కూర్చుంటారు. వాళ్ళకి బాగుంటుంది. మా అలాంటి వాళ్ళకి ఏముంటుంది అమ్మా? సామాన్యులకు ఇబ్బంది కదా. అవును, మరి చేస్తేనే కదా పబ్లిక్ ఇదైతే. మరి పబ్లిక్ కోరుకున్నప్పుడు చెయ్యాలి. పబ్లిక్ నువ్వు వద్దనుకుంటే మరి ఎవడంతలో వాడు కూర్చోవాలి కదా. అంటే మరి ఇంకేం చేస్తాం? అమ్మని అడుగు. అమ్మ అయితే పొద్దున్న 6 గంటలకు పిల్లల కోసం హాస్టల్ నుండి పిల్లలని తీసుకురావాలని దొబ్బుతుర్రట హాస్టల్ నుండి. అమ్మ అయితే ఎంత బాధపడుతుంది. రైట్ అమ్మ, మీరు ఏ ఊరికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నేను పొద్దున 6:30కు వచ్చిన. 6:30కు వస్తే అప్పటి నుంచి ఒక బస్సు. నేను జోయిపేటకి వెళ్ళాలి. జోయిపేటకి పోతే పొద్దుగానే దొరుకుతాయి కదా బస్సులు అన్నట్టుగా వచ్చిన. ఈ వరకు ఒక బస్సు లేదు. ఇట్లా 10 మంది వచ్చినారు. 10 మందికి మాట్లాడినాం. పొద్దుగాళ్ళ నుంచి మాట్లాడుతున్నాము. ఇట్లనే మంచిగా అంటున్నాడు. మాకు ఒక అన్ని ఊర్లకు ఎన్ని బస్సులు వేస్తున్నాడు? మెదకు 22 బస్సులు పోయినాయి. ఇప్పుడు మాకు నారాయణఖేడ్ పోవాలంటే మాకు మా పరిస్థితి ఏంది చెప్పు? ఇప్పుడు మేడం ఫోన్ చేసినది 2 గంటల వాకలు రామ్మ పిల్లలు తాళం వేస్తామని. ఇప్పుడు అసలు టైంలో బస్సులు బంద్ పెడితే ఎట్లా? పిల్లలు అక్కడ మేము ఇక్కడ పొద్దుగాల నుంచి పడుతున్నాము. ఒక్క బస్సుగా రాలేదు. ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇది ప్రజెంట్ జేబీఎస్లో ఇటు ఆర్టీసీ బస్సుల సమ్మె, దాంతోపాటు ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.